ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, మిత్రుడు కాసిం మాట్లాడిన తర్వాత మాట్లాడడం చాలా కష్టం. ఎందుకో కష్టం అంటే, ఒకటి ఆయనకుండే అద్భుతమైన జ్ఞాపక శక్తి నాకు అసలే లేదు. నాకు ఈ డేట్లు ఏవి గుర్తుండవు. అది వయసు రీత్యా కావచ్చు, నాకు నా బలహీనత కూడా. ఇంత స్పష్టంగా ఇంత వివరాలతో డీటెయిల్స్ గుర్తుండవు. రెండోది, ఆయన మాట్లాడినంత సాహసం కూడా నాకు లేదు. అది కూడా నేను ఈ సందర్భంలో ఒప్పుకోవాలి. ఆర్టికులేషన్, ఆయన సాహిత్యవేత్త కాబట్టి భాష మీద ఆయనకు ఉండే పట్టు కూడా నాకు లేదు. ఈ మూడు పరిమితులు ఉన్నప్పుడు ఆయన తర్వాత నన్ను మాట్లాడమంటే ఆ ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. సరే, ఆయన కాసిం ప్రజాస్వామ్య తెలంగాణ అన్న, ప్రజాస్వామ్యం అన్న ఏమిటనేది ఆయన స్పష్టంగా దాని గురించి చెప్పారు. ఇవాళ మన ముందుండే సమస్య నాగరికత పెరుగుతున్న కొద్దీ, అంటే మీరు హిస్టారికల్గా చారిత్రకంగా పరిణామం ఎలా జరిగింది అనే ఈ పరిణామక్రమంలో బూర్జ్వా ప్రజాస్వామ్యం కూడా అది నాగరికత అభివృద్ధిలో అదొక మైలురాయి. బూర్జ్వా ప్రజాస్వామ్యం తర్వాతే సోషలిస్టు భావజాలము, తర్వాత మానవ సమాజం దీనికంటే కూడా ఇంకా ముందుకు పోతుంది. సమాజం ఇక్కడ ఆగదు. మార్క్స్ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఆయన కొంత పాజిటివ్ ఇది కూడా ఉంది. భూస్వామ్యానికంటే ఎన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ మెరుగైన వ్యవస్థ అనేది మనందరం ఒప్పుకోవాలి. కానీ ఇవాళ మన దేశంలో భూస్వామ్యానికే పెట్టుబడి దాని వ్యవస్థకు ఉండే కాంట్రడిక్షన్ ఏదైతుందో, దానికి ఉండే వైరుధ్యం ఏదైతుందో, ఈ వైరుధ్యము హ్యాండ్లింగ్లో దేశంలో ఉండే పాలక వర్గాలు కాసిం చివరిగా చెప్పిన ఆర్థిక విశ్లేషణ ఏదైతుందో ఒక సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను అంగీకరించి, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అదే అభివృద్ధి నమూనా అంగీకరించి, భావజాలమేమో పూర్తి భూస్వామ్య భావజాలం. ఈ కాంబినేషన్, ఎందుకంటే పాశ్చాత్య ప్రజాస్వామ్యము అంటే మనము ఇవాళ ప్రజాస్వామ్యం దేనైతే పాలక వర్గాలు ఆ ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్య శక్తులు మతంతో పోరాడాయి, అవి రాజ్యంతో పోరాడాయి, అవి మార్కెట్తో కూడా పోరాడాయి. ఒక రకంగా ఆ ఉద్యమాలు మనం చూస్తే, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడితే, ఫ్రెంచ్ రెవల్యూషన్ అది తీసుకొచ్చిన విలువలు ఉన్నాయి. అది ఆనాడు ఉండేటువంటి భూస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున చేసి ప్యారిస్ వీధుల్లో వాళ్ళు అప్పటి జరిగిన హింస, దానికి నిజానికి ఎడ్మండ్ బర్క్ అండ్ థామస్ పెయిన్ మధ్యన జరిగిన చర్చ ఒక ప్రామాణికమైన చర్చ. బర్క్ ఏమో ఈ వాయిలెన్స్ ఏంటి, ఇంత ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంత హింస వచ్చింది, ఈ హింస చాలా అమానుషము, ఎందుకంటే రాజులని పాలకులని ప్రజలు చాలా కోపం ఉన్నారు కాబట్టి తలకాయను నరికారు, తర్వాత శూలాలకు పెట్టి తలకాయని పృథ్వీ. మీరు ఆ వాయిలెన్స్ చూస్తే అది ఒక రకంగా మనకు భయంగా కనిపిస్తుంది. కానీ థామస్ పెయిన్ తాను రాస్తే ఏమన్నాడంటే, అంతకుముందు జరిగిన హింస గురించి నువ్వు మాట్లాడు. అంతకుముందు జరిగిన హింస ఏదైతుందో, తప్పు చేశాడు అని ఒక మనిషిని రెండు గుర్రాలకి రెండు కాళ్ళకు కట్టి రెండు వైపులా లాగి నిలువనార్చించినటువంటి సంఘటన ఎలా మర్చిపోయావు అని బర్క్ని థామస్ పెయిన్ అంటే దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్తో
తో పోలుస్తాం సాధారణంగా మనం, ఎందుకంటే మానవ హక్కుల గురించిగా నేను రాసిన పుస్తకాలకు. అట్లా సమాజంలో జరిగిన భిన్నమైనటువంటి ఈ రెవల్యూషన్స్ ఏవైతున్నాయో బూర్జువా రెవల్యూషన్స్ కూడా జరిగాయి. బూర్జువా రెవల్యూషన్ నుంచి రాజ్యాంగం అని ఒక భావం, అంటే పాలకులకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి నేను చాలా సందర్భాల్లో మీరు రాహుల్ సాంకృత్యాన్ని ఊర్గాసేకంగా మళ్ళొకసారి మనం చదివితే, ప్రభాకరుడు అనే రాజు నీకు రాజ్యం నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తే ఆయన చాలా ఇబ్బంది పడిపోయి, ఎట్లా ప్రజలు ఈ ప్రశ్న తర్వాత రాచరిక వ్యవస్థ నిలిచేట్టుగా లేదు, నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగేదాకా ప్రజలు వచ్చారు అని ఆయన ఆలోచిస్తూ కర్మ సిద్ధాంతం ద్వారా, అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన మాకు నేను పుట్టినటువంటి వంశం చాలా గొప్పది కాబట్టి నేను రాజు అయ్యాను అని ఆ కర్మ సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడని సాంకృత్యాన్ని అంటుంది. సింబాలికే కావచ్చు, కానీ ఒక సామాజిక పరిణామ క్రమంలో ప్రజలు ప్రశ్నించినప్పుడు కర్మ సిద్ధాంతం అనేది వచ్చింది అనేటువంటిది ఒకటి థామస్ పెయిన్ అని మన రాహుల్ సాంకృత్యాన్ని రాశాడు. ఈ రాజు ఆలోచిస్తూ ఈ కర్మ సిద్ధాంతాన్ని భార్యకు చెప్తే ఇది అబద్ధం కదా అంటున్నారు. అట్లా అబద్ధాలు చెప్పొచ్చునా అంటే, నేను నిజాయితీ కలిగిన రాజు కాదలుచుకోలేదు, నేను ఒక ఎఫిషియంట్ కింగ్, ఐ డోంట్ వాంట్ టు బి ఏ ట్రూత్ఫుల్ కింగ్, నేను అట్లా నిజాయితీ కాదు, నాకు కావాల్సింది వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం. కనుక రాజ్యాన్ని కాపాడుకోవడం కనుకని మనం ఏం చేసినా అది తప్పు లేదు అనేది అది చాణక్యుడు కూడా రాశాడు. కౌటిల్య అంతా శాస్త్రం అంటది. ఇక మను అయితే సరే మనుస్మృతి నిండా మొత్తంగా అసలు ఈ వ్యవస్థను కాపాడడానికి రాసిన అతి దుర్మార్గమైనటువంటి డాక్యుమెంటు మనుస్మృతి. ఇది వాళ్ళ మన దేశంలో స్వాతంత్రోద్యమ కాలంలో జరిగినటువంటి పోరాటంలో తెలంగాణలో తప్పించి లేదా ఆదివాసీ ప్రాంతాల్లో తప్పించి అది వలసవాదానికి కొంత వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు, కానీ భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు. చైనా రెవల్యూషన్కి మన స్వాతంత్రోద్యమానికి ప్రధానమైన తేడా, చైనాలో అది యాంటీ ఫ్యూడల్, యాంటీ కొలోనియల్, వలసవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా. నేను చైనా వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్ కొందరిని అడిగాను, ప్రధానంగా మీ ఉద్యమానికి మా దేశ ఉద్యమానికి ఏంటి తేడా మీరు అనుకుంటున్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మేము చేసిన పోరాటం ఏదైతుందో దానికి చాలా లోతు ఉంది, చాలా ఇంటెన్స్గా జరిగింది, అది చాలా ఉధృతంగా జరిగింది. మీ దేశంలో జరిగిన స్వాతంత్రోద్యమంలో మీకు యాంటీ కొలోనియల్ లేదా మీరు సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో దాని లోతు లేదని చెప్పాడు, దానికి డెప్త్ లేదని చెప్పాడు. అందుకని మీకు ఇంకా సామ్రాజ్యవాదం నుంచి మీరు బయటపడడం లేదు. మేము సామ్రాజ్యవాదం నుంచి బయటపడడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము సామ్రాజ్యవాదానికి అంటే వాళ్ళు స్వాతంత్రంలో భాగంగా వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. కనుక భారతదేశ చరిత్రలో ఇవాళ మనం ఎదుర్కొంటున్న వైరుధ్యాలు, ఇవాళ మన ఇక్కడి హాల్లో కూర్చుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్య విలువలను ఎట్లా కాపాడుకోవాలి అంటే, నిన్నటిదాకా రాజ్యాంగాన్ని మనం విమర్శించే వాళ్ళమే. నేను కూడా క్లాస్ రూమ్లో రాజ్యాంగంలో ఉండే కొన్ని కాంట్రడిక్షన్ చెప్పేవాళ్ళమే. కానీ మనందరం ఎక్కడ నట్టబడ్డామంటే, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎట్లా, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దశలో మనం ఉన్నాం. ఇది ఎట్లా కాపాడుకోగలంటే, ఈ ప్రజాస్వామ్యాన్నైనా కాపాడుకోగలమా? ఇది వాళ్ళ హాల్లో కూర్చొని మాట్లాడుకొని ఎంతమంది మిత్రులను పిలిచి ఈ సమాజాన్ని గురించి జరిగిన విశ్లేషణ ఏదైతుందో, ఈ విశ్లేషణ అయినా కనీసం జరుపుకోవడానికి రేపు అవకాశం లేకపోతే, ప్రజలకు సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద వాళ్ళు ఉద్యమాలు చేయడానికి ఒకవేళ వాళ్ళకు నిజంగానే అవకాశం లేకపోతే, ప్రజలు తమ సమస్యలను, తమ కష్టాలని, తమ ఆకలిని, ఈ అసమానతల్ని వాళ్ళు నిరంతరంగా పోరాటాల ద్వారా చెప్పే పోరాట చేసేటువంటి ఒక రాజ్యాంగపరమైన హక్కు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కూడా తీసేస్తే రేపు రాబోయే కాలంలో
ఎటువంటి పాలన రాబోతుంది, దాన్ని మళ్ళీ ప్రజలు ఎలా ఎదుర్కొంటారన్న ఒక చారిత్రకమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి దశలో మనం ఉన్నాం. ఎందుకంటే భూస్వామ్య భావజాలం కాసం చెప్పాడు, మీరు మనుస్మృతి మొత్తంగా బ్రాహ్మణీయ భావజాలం అది పోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మా నాన్నగారు నాకు పేరు పెట్టినప్పుడు మాకు ఆ తోకలేదు నా పేరు. మా నాన్నగారిని అడగమని మాకేం అవంతా లేవు అంటే, అరే నువ్వు పెరిగే వరకు కులం పోతుంది రా అన్నాడు. మా నాన్నగారే ఆయన కూడా ఒక స్వాతంత్రోద్యమం ఇది కనుక కులం పోతుంది అన్నాడు. కులం పోలే, కులం తిరిగి వచ్చింది. అది చాలా ఉధృతంగా తిరిగి వచ్చింది. ఈ కుల వ్యవస్థను పాలక వర్గాలు ఎట్లా ఉపయోగిస్తున్నాయి అనేది అదొక ప్రశ్న. సమాజంలో ఇంత డివిజన్ ఉండడము, ఈ డివిజన్ వలన ప్రజలందరూ సమిష్టిగా సంఘటితంగా పోరాటం చేయాలి, ఎలా ఆ పోరాటాల నిర్మాణం జరగాలనేది కాసం కూడా చెప్పాడు. ఆ పోరాటాలు జరుగుతున్నది ఆదివాసీ ప్రాంతాల్లో. వాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాళ్ళకు సంఘటిత శక్తి ఉంది ఆదివాసీలకి. కానీ బయట మనం నివసిస్తున్న ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజం ఏదైతుందో అది చాలా ప్రసవ వేదన పడుతున్నది. ఇది ఎట్లా అసలు ఇక్కడ నుంచి ఎట్లా బయటపడతాం అనేటువంటి మన అందరము దాన్ని రోజు ఆలోచిస్తున్నాం. రోజు మనము ఎట్లా ఇది సమాజం ఉంది ఇంట్లోంచి బయటపడుతుంది అనే సమస్యను ఎదుర్కొంటున్నాం. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే భూస్వామ్య భావజాలము, మనుస్మృతి బ్రాహ్మణీయ భావజాలము రాజ్యాధికారాన్ని వాడెప్పుడైతే దాదాపు ఇవాళ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది. పోనీ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉందంటే ఇంతకాలం రాజ్యాధికారం వాళ్ళంతా ప్రజల మనుషులా ప్రజల అనేటువంటి ప్రశ్న కూడా ఉండొచ్చు. ఇందిరాగాంధీ కూడా ఒక ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని ఉండే హక్కులన్నీ సస్పెండ్ చేసింది. కానీ ఆమె తీసుకొచ్చిన ఎమర్జెన్సీలో కనీసం పేదల ప్రస్తావన ఉండేది. ఆమె 20.4లో భూ సంస్కరణలు ఉన్నాయి, మొనోపలీ రిస్ట్రిక్ట్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉన్నాయి, నేషనలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ బ్యాంక్స్, నేషనల్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక పేదల కనీసం పేదల కార్యక్రమం మీద ఆ ఎమర్జెన్సీ వచ్చింది. ఇవాళ దాని నుంచి భారతీయ జనతా పార్టీ నేర్చుకున్నది ఏమిటంటే ఇట్లా ఓవర్ నైట్గా మనము ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం కాదు, అంచెలంచెలుగా వ్యవస్థలో ఉండే సంస్థలని, అది న్యాయ వ్యవస్థనే కావచ్చు, అది ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, జ్యుడిషియరీ, అది వాళ్ళు ఏంటంటే ఈ వ్యవస్థను ముందు మీరు, ఎందుకంటే ఈ వ్యవస్థలు ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగంగా వచ్చాయి. ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగంగా వచ్చిన ఈ సంస్థలు ఏవైతున్నాయో ఇప్పుడు ఎవరైనా అడ్డుపడవచ్చు. నిజానికి ఇవాళ వాడు సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఇవాళ అమలు చేయాలంటే ఆ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు భూస్వామ్య భావజాలం అవసరమైంది. భూస్వామ్య భావజాలం ద్వారా రాజ్యాంగమే వాడికి ప్రతిబంధకమైంది. రాజ్యాంగం ప్రతిబంధకం కావడం వలన ఎస్ఆర్ శంకర్ గారు చెప్పేవాడు, ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అప్పు తీసుకోవడానికి పోయారు. వీళ్ళు ముగ్గురు అఫ్సర్ సార్ లేరు కానీ సార్ని బలవంతంగా తీసుకెళ్ళారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాడు అప్పిస్తూ మీ దేశంలో అంటే పవర్కి ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ. ఏ చట్టం కూడా మీ దేశంలో ఈ పవర్కి సంబంధించిన చట్టం ఏది కూడా మార్చాలన్నా ముందు మా అనుమతి కావాలి అని వాడు ఒక కండిషన్ పెట్టారు. సరే మిగతా ఇతర ఆఫీసర్స్ మనకు అప్పుకోవాలి కదా అంటే శంకరం గారు అన్నట, ఇదేంటది మా దేశంలో పార్లమెంట్ ఉంది, మా దేశంలో క్యాబినెట్ ఉంది, మా దేశంలో జ్యుడిషియరీ ఉంది, మా దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఇవన్నీ కాదని మీరు $200 మిలియన్ మా మొత్తం దేశ సావరింటి మీకు మార్గేజ్ చేయాలా? మేము సంతకం పెట్టామండి సార్, మేము సంతకం పెట్టాం. మిగతా ఇతర ఆఫీసర్లు పెడతాం శంకరన్ మన అప్పు కొరకు మంచి అని చెప్పి ఇదేంటి దేశ సావరిని తీసుకుపోయి అక్కడ పెట్టి మీరు వచ్చిన అప్పు కొరకని ఇస్తామంటే మన రాజ్యాంగమేమైంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. వస్తే వాళ్ళు 2 రోజులు డిలే అయిందట. అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ ఏం చేయాలి, మేము సంతకం పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా లేరంటే అప్పుడు ఏమన్నారంటే మీ పవర్ లాస్, మీ ఎలక్షన్ సంబంధించిన చట్టాలని మార్చుకునేప్పుడు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మార్చారు. అది మార్చి ఆయన సంతకము పెట్టారు. అంటే శంకరం గారికి ఉండే నేషనలిజం అనండి, శంకరం గారి ప్రజల పట్ల ఉండే ఆయనకు అభిమానం అండి, ఆయన దాని తరఫున ఆలోచించి మా దేశంలో ప్రజాస్వామ్యం వ్యవస్థ ఉంది, మా దేశంలో ప్రజలు ఉన్నారని చెప్పగలిగాం.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చట్టాలు వాడు ఏం అగ్రిమెంట్ చేస్తున్నాడు మనకేం తెలియదు. ఏదైనా అగ్రిమెంట్ చేస్తున్నారు. ఎక్కడికైనా అవన్నీ మాకు దేశంలో పెట్టుబడి పెట్టమంటున్నారు. పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన అటువంటి చట్టాలు ఉన్నాయి, చట్టాలనే మార్చేస్తామన్నారు. చట్టాలను మార్చాలంటే మాకు లేబర్ రైట్స్ ఉన్నాయి, కార్మికుల హక్కులు అని తీసేస్తాం. దానికి ఒక చట్టం, కార్మికుల హక్కులన్నీ తీసేస్తూ దాని అమెండ్మెంట్. ఏది కావాలంటే ఇవాళ ఏది కావాలంటే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అది వీళ్ళు చేస్తున్నారు. మరి ఎన్నికల రాజకీయాలు ఉన్నాయి, మనందరం ఉన్నాము, మాట్లాడే వాళ్ళు ఉన్నాం, ప్రజలు ఉన్నారు. ప్రజలకు మతము, దేవుడు, భక్తి ఇవి వాళ్ళకి ప్రజలకు ఎన్నికల్లో ఇవాళ నిజంగా మీరు ఈ ఎన్నికల చూస్తే అసలు ఎంత విచిత్రంగా ఉందంటే ప్రజల సమస్యలు లేవు, ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం లేదు, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ప్రధానమంత్రి లాంటి వాడు చర్చని ఏ స్థాయికి తీసుకెళ్ళాడో అసలు చూస్తే ఆశ్చర్యం వేస్తున్నది. అంటే చూడండి, అసలు ఇందిరాగాంధీ ఏమో మేము ప్రాపర్టీ పంచుతాము, భూములు పంచుతాము. ఇప్పుడు కాంగ్రెస్ వాడు మేనిఫెస్టోలో రాసిందంటే అసమానతను తగ్గిస్తాం. ఎట్లా తగ్గిస్తామంటే వాడు ఏమో ఆస్తి మొత్తం అనలే, కొంత ప్రోగ్రెసివ్ ట్యాక్స్ వేస్తాం. అంటే సంపన్నుల దగ్గర కొంచెం ఎక్కువ ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ ద్వారా పేద ప్రజలు కొంత మేము సహాయం చేసి కొంచెం అసమానతలు తగ్గిస్తాం. ఆదాయంలో వచ్చే ఆ లాభాలను కొన్ని తీసుకుని ఇంతే అన్నారు. దానికి మేము మంగళసూత్రం లాక్కుంటారని ఇంకా చాలా ఆశ్చర్యంగా అసలు బ్యాంకు నుంచి అంటే ఒక గ్రామంలో ఆయన చెప్పాడు, మీరు ఒక గ్రామంలో చిన్న బ్యాంకు ఉంటుంది, మీది చిన్న సేవింగ్, మీరు ఆ డబ్బులు బ్యాంకు తీసుకొని వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ డబ్బులు లాక్కుంటారు అని చెప్పాడు. అంటే ఎంత అసలు అంటే ఊహించలేమని. నన్నెవరో టీవీ ఛానల్ అంటే నేను చెప్తున్నా, మరి కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా రాజస్థాన్లో పవర్లో ఉంది కదా, ఎవరినన్నా లాక్కున్నారా అన్నాడు సూత్రం, ఎవరన్నా బ్యాంకులో డబ్బులు లాక్కున్నారా? వాళ్ళు 47-50 పవర్లో ఉన్నారు కదా. ఇది ఏమిటి అసలు చర్చ? ఆ మంగళసూత్రం అనేది ఓ సెంటిమెంట్గా, ఆ సెంటిమెంట్ను దాన్ని రెచ్చగొట్టి మీ మంగళసూత్రం లాక్కుంటుంది. చర్చ ఏం జరగాలి? ఇవాళ దేశంలో విపరీతమైన నిరుద్యోగం, లక్షలాది మంది యువత నిరుద్యోగంలో, పని లేదు. మనుషులకు పని కల్పించడం ఎట్లా? నీ అభివృద్ధి సరే, నీకు $8 నువ్వు 5th లార్జెస్ట్ ఎకానమీ, అది మాకు సంబంధం లేదు. నువ్వు ఎంత లార్జెస్ట్ ఎకానమీ అయితే మాకు సంబంధం లేదు. మా సంబంధం అంటే మనిషి గౌరవంగా బ్రతకాలి, మనిషి చేతి నిండా పని ఉండాలి, మనిషి భద్రతతో బ్రతకాలి, మనుషులంతా గౌరవిస్తూ బ్రతకాలి, ప్రతి మనిషి సమిష్టి జీవనంతో ఒక భాగం కావాలి. సమానం పుట్టినా అంటే నేను చదువుకుంటున్నా అంటే తప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఒక గ్యారెంటీ ఉండాలి. వస్తుందో రాదో అని సూసైడ్ చేసుకుందామా, చచ్చిపోదామా, ఏం చేద్దామా అనేటువంటి అట్లా ఆలోచించడం. మార్క్స్ అందుకని అన్నాడు, సూసైడ్ అనేది ఒక రోగగ్రస్త సమాజం యొక్క లక్షణం అన్నాడు. సమాజాన్ని రోగగ్రస్తమైనప్పుడు మనిషి చనిపోతాడు. ఒక మానవీయ సమాజంలో, ప్రజాస్వామ్యంలో మనిషి ఎందుకు చనిపోతాడు? ఆత్మహత్యం చేసుకుంటాడు. ప్రతి మనిషికి నిండు జీవితం జీవించాలని ఉంటుంది కదా. అంటే నువ్వు ఎటువంటి కండిషన్ క్రియేట్ చేసావు? దీన్నే చర్చ లేదు ఎన్నికల్లో. ప్రజలందరికీ పని ఎట్లా అసలు చర్చలో లేదు. అంటే మీకు పని కానీ, అసమానతలు కానీ, నిరుద్యోగము, ధరలు పెరగడము, ప్రజలు. నేను మొన్న ఢిల్లీ వెళితే ఆ ట్యాక్సీ డ్రైవరు, మా అబ్బాయి దాంట్లో ఎంటర్ అవుతున్నాము, ఒక పెద్ద కందగడ్డ కొన్నాడు. ఏంటా ఎంత పెద్ద అంటే, ఇదే సార్ వారం రోజులకి ఇదే వండుకొని తినాలి, అంతకంటే మాకు మేము ధరలు ఎట్లా పెరిగిపోయాయంటే ఏం కొనట్లేదని చెప్పాడు. అంటే మనిషి తాను కూరగాయలు కొనలేని పరిస్థితి, ఆహారం కొనలేని పరిస్థితి. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్ అంటే కొంత రీజనబుల్ ఇన్కమ్ ఉన్నవాడి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. కాసం చెప్పాడు, 80 కోట్ల మందికి నువ్వు 5 కిలోలు 10 కిలోలు నువ్వు ఇస్తా అన్నావు, నీకు రైస్ ఇచ్చేయండి, ఇదే నువ్వు దయాదాక్షిణ్యం బతకాదా? మనిషి సరైన ఆదాయం ఉంది, సరైన పని ఉంటే నీవెందుకు అసలు? ఇంకా అసలు వాడు న్యూలిబరల్ వాడేమంటాడంటే, మీరు సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తే సంక్షేమం అనే భావన బీజ రూపంలో కమ్యూనిజం. ఆమె షాక్ డాక్టర్ పుస్తకం రాసింది.
దాంట్లో వాళ్ళు అమెరికా వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ టార్చర్ చేసి సంక్షేమ భావనను వాడి మైండ్లోంచి తీసేయడం ఎట్లా. సంక్షేమం అంటే వాడు మంచిదంటూ మంచిదంటూ కొడుతున్నాడు, షాక్స్ పెడుతున్నారు. సంక్షేమం మంచిది కాదని ఎట్లా అనిపించాలి, అంటే ఎక్కడ దాకపోయిందో దుర్మార్గం. కనుక ఇక్కడ సంక్షేమం అనేది బీజప్రాయంలో అది కమ్యూనిజమే అనేటువంటి ఆలోచన వలన సంక్షేమ భావాన్ని తీసేయాలి. ఇక్కడ మనకు చాలా ప్రమాదం వచ్చిందంటే కనుక ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు ఫ్రీ బీసు ఉచితాలు ఇవన్నీ ఇవ్వడం ఏంటి, అరే ఎన్నికలున్నాయి కాబట్టి ఆయన కూడా కొంత మాట్లాడవలసిన. ఈ ఎన్నికలు నిజంగానే పూర్తి నిర్వీర్యమైపోయి ఏమీ చర్చ లేకుండా తర్వాత ఇక వాళ్ళే అధికారంలోకి వచ్చి రేపు రాజ్యాంగాన్ని ఏం చేస్తారో, రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తారో వాడు చెప్తున్నాడు. ఆయన డ్రాస్టిక్ చేంజ్ ఉంటాయి, మేము ఒకసారి గెలిస్తే మొత్తం చాలా మౌలికమైన మార్పులు ఉంటాయి. ఆ మౌలికమైన మార్పులు ఈ దేశ రాజ్యాంగంలో ఏవైతే హక్కులు మనకు వచ్చాయో, ఈ 75 ఏళ్ళలో కూడా చాలా పోరాటాల వల్ల చాలా హక్కులు వచ్చాయి. మీరు ఆర్టికల్ రాజ్యాంగంలో షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఆదివాసీ 200 ఏళ్ళ ఆదివాసీ పోరాటం నుంచి షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 వచ్చింది. దాంట్లో ఆదివాసీల భూమిని మనం ఏ పరిస్థితితో కూడా తీసుకోవడానికి వీల్లేదు అని రాజ్యాంగంలో రాస్తుంది. ఆదివాసుల దగ్గరికి పోయి మన భూమిని తీసుకోవట్లేదు. అది మీరు అంటే ఎమినెంట్ డొమైన్ వాడు బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు, వీళ్ళు కూడా కొంత కంటిన్యూ చేశారు. కానీ బేసిక్గా ఆదివాసులకు హక్కులు ఎందుకు ఇచ్చారు? ఆదివాసీ హక్కులు అంటే రాజ్యాంగ సభలో జైపాల్ సింగ్ బస్తరు రాజు కూడా దాంట్లో ఉన్నాడు. ఆయన లేచి ఈ దేశంలో మీరంతా పరాయి వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఒక్కడినే మూలవాసిని, నేను ఒక్కడికే నాకు ఈ దేశంలో అర్హత ఉంది అంతదాకా వెళ్ళి వాదించాడు. దాంతో ఆదివాసుల హక్కులు, ఆదివాసులకు అన్ని హక్కులు రాజ్యాంగంలో కల్పించారు. సరే ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్స్ అవన్నీ ఏవైతున్నాయో మాట్లాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంస్థ పెట్టుకునే హక్కు అనేది ఇవన్నీ హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగము అన్ని రాజ్యాంగాల వల్ల కాకుండా ఈ రాజ్యాంగానికి ఒక తాత్వికత కూడా ఉంది. దానికి ఒక తాత్వికత, ఒక ఫిలాసఫీ ఉంది. రాజ్యాంగంలో ఫిలాసఫీ ఉండదు. ఇక్కడ ప్రపంచంలోని రాజ్యాంగాలు చదివితే కేవలం ఎవరికి ఎంత అధికారం ఉంటుంది, కానీ రాజ్యాంగం ఎప్పుడు సమాజ నిర్మాణం ఎలా జరగాలి, ఎటువంటి సమాజం కావాలని రాజ్యాంగం రాసి ఉండదు. అది రాజకీయ పార్టీలకు వదిలేస్తారు. కానీ భారత రాజ్యాంగం ఏం చేసిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టి కలిగి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాశాడు. ఆదేశిక సూత్రాలు రాసినప్పుడు చర్చ జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. చర్చ జరిగింది ఎందుకు, ఇది జస్టిషబుల్ కాదు, ఈ హక్కును చేయకపోతే నువ్వు కోర్టు పోవడానికి వీల్లేదు, కోర్టు పోకుండా అమలు చేయడానికి కంపల్సరీ చేయకుండా రాజ్యాంగాలు ఈ హక్కులు రాస్తే రాజ్యాంగానికి ఏమి శాంక్టిటీ ఉంటుంది అసలు, అంటే అమలు చెయ్యాలి కంపల్సరీగా అని చెప్పకుండా మీరు హక్కులు రాయడం ఏంటని రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడంటే ఈ ఆదేశిక సూత్రాలు ఏవైతున్నాయో భారతదేశంలో ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ ఈ ఆదేశిక సూత్రాల ప్రాధాన్యత ఎప్పుడో అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రాఫిటింగ్, చాలా ప్రాఫిటింగ్. అంటే ఇప్పుడు ఈ మొత్తం పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ తీశారు. వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చి చేయబోదు, అదే పార్ట్ 3 పార్ట్ 4 తీసేస్తారు. ఇవి రెండు తీసేసి రాజ్యానికి అధికారాలు ఇస్తారు. బహుశా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ గవర్నమెంట్ అంటున్నాడు, ప్రెసిడెంట్ 10 ఏళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇది భయం మనకి ఎక్కడ ఉందంటే ఏం చేయబోతున్నారు ఈ రాజ్యాంగంతో. మనకి రాజ్యాంగం మీద మనకేం ప్రేమ అంటే ఈ రాజ్యాంగంలో కనీసం కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, కొంత సంక్షేమం ఉంది, కొంత అసలు ఎక్కడో ఒక చోట ప్రజల ప్రస్తావన ఉంది, ఆదివాసులు ఉన్నారు, దళితుల హక్కులు ఉన్నాయి, ఈ రాజ్యాంగంలో హక్కులు. అదే కాకుండా రాజ్యాంగంలో ఉండేటువంటి పీఠికలో ఉండేటువంటి మౌలిక విలువలు ఏవైతున్నాయో ఆ విలువల్లో మీకు సమానత్వ భావన ఉంది, స్వేచ్ఛ ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, సామ్యవాద భావజాలం ఉంది, అందరూ కలిసి ఉండాలనే ఒక లౌకిక భావజాలం ఉంది. అంటే మొత్తంగా రాజ్యాంగంలో ఉండే ఈ విలువలు ఏవైతున్నాయో ఈ విలువలు ఒక్కరోజు వచ్చినాయి కాదు. ఇవి అంటే మనిషి అంటే సమానము,
అనే భావజాలం రావడానికి చాలా పోరాటాలు జరిగాయి, ఎంత త్యాగాలు జరిగాయి. అంత త్యాగాలు జరిగితే సమానత్వ భావన, సామాజిక న్యాయం అనే విలువలు వచ్చాయి. అలాగే స్వేచ్ఛ కొరకు జరిగిన పోరాటాలు సాధారణ పోరాటాలు కాదు. పాశ్చాత్య దేశాల్లో ఎంతమంది సైంటిస్టులు ప్రాణాలు ఇచ్చారు, సైన్స్ కొరకని, సైంటిఫిక్ నాలెడ్జ్ కొరకని ప్రాణాలు ఇచ్చారు. అద్భుతమైన సైంటిస్ట్ చంపినా సరే మేము ఈ సైంటిఫిక్ జ్ఞాన అభివృద్ధి అనేది జరగాలి అని మతంతో పోరాటం చేశారు. స్వేచ్ఛ ఎందుకు కావాలి అంటే మనిషి సృజనాత్మకత ఉంటుంది కాబట్టి, సృజనాత్మక శక్తి ద్వారానే జ్ఞానం అనేది ముందుకు పోతుంది కాబట్టి, జ్ఞానం నుంచి మనుషులు పరిష్కారాలు కనుక్కుంటారు కాబట్టి ఒక జ్ఞాన సమాజం కావాలి, పరిష్కారాలు కనుక్కునే సమాజం కావాలి అనేటువంటి దగ్గర నుంచి స్వేచ్ఛ వచ్చింది. మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి అనేటువంటి భావన. ఇప్పుడు వాడు టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఇంట్లో ఏం పెడుతున్నారో, తర్వాత సర్వేలెన్స్ ఉంది, తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారో వాడికి ఇమీడియట్గా తెలిసిపోతున్నది. ఓ సెక్రటరీ చెప్పాడు, ఆయన ఎడ్యుకేషన్కు కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ చెప్తున్నారు, ఆయన ఇంకో పక్కవాడితో ఇంకో సెక్రటరీతో రొమీలా థాపర్ ఒక గొప్ప హిస్టారియన్ అని అన్నాడు. ఆయన ఎందుకని జైలులో చదువుకున్నాడు. ఈ మాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తెలిసిపోతుంది, మర్నాడే సెక్రటరీ మార్చేశారు. అంటే ఏం రొమీలా థాపర్ ఒక మంచి హిస్టారియన్ అన్నందుకు మర్నాడే ఆయన మార్చేశారు. అంటే ఆయన చెప్తున్నాడు, మీరు సెక్రటేరియట్లో మీరు చెవులో కూడా మాట చెప్పడానికి లేదు. మా స్నేహితుడు ఆయన అయితే ఆ సెంట్రల్ సెక్రటరీ పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. చెప్పండి, ఇంపాసిబుల్, పని చేయలేము అంత అసలు. అంటే ఆ నిర్బంధం ఏదైతుందో అది ఇవాళ మనం కాదు, ఐఏఎస్ ఆఫీసర్ అందరూ విలవిల కొట్టుకుంటున్నారు. శంకరం గారు అంతా అది పోయింది. ఇప్పుడు ఎందుకు ఇంత నిర్బంధము? ఇంత నిర్బంధాన్ని అసలు మీ ఆఫీసర్ల మీదే మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆ నిర్బంధం పోనీ ఆఫీసర్లే కాదు, అపోజిషన్ పార్టీస్. నేను యోగేంద్ర యాదవ్ చెప్పాడు, ఇది క్రికెట్ టీములో ఆడితే అపోజిషన్ పార్టీసు అంటే మన అపోజిషన్ గ్రూప్, తర్వాత ఈ ఇద్దరు క్రికెట్ టీంలో ఆడుతున్న వాళ్ళు ప్రత్యర్థులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ చేస్తుంటే ముందు అంపైర్స్ని మార్చేసింది, ఎలక్షన్ కమిషన్లో అంపైర్స్ మార్చేసింది, రూల్స్ మార్చేసింది, ప్లేలో ఒక ఇద్దరు ప్లేయర్స్ని తీసి జైల్లో పడేసింది. ఇప్పుడు ఆట ఆడదామంటుంది, చివరికి మళ్ళీ అంపైర్ తమ దగ్గర పెట్టుకున్నది. అంటే ఇది ఎంత మార్పులు తీసుకొస్తున్నారు మన కళ్ళ ముందరనే. మేమందరం పొలిటికల్ సైన్స్ చెప్పిన వాళ్ళని, జీవితం అంతా చదువు చెప్పిన వాళ్ళు. అన్బిలీవబుల్, అంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని మార్పులు చేయగలరా వ్యవస్థలో. ఏది చేయకుండా అసలు పార్లమెంట్కి తీసుకుపోవడం, 140 మందిని బయటకు పంపడం, 6 బిల్స్ పాస్ చేయడం. ఈ పద్ధతి ధోరణి ఏదైతే వచ్చిందో ఇవాళ మనము ఆందోళన పడుతున్నా ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం, సామ్యవాదం, లౌకిక భావజాలం అనే విలువలు ఏవైతున్నాయో అవి మానవ చరిత్రలో విపరీతమైన త్యాగాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా విలువలు వచ్చాయి. విలువలు వ్యవస్థీకృతం కావాలి. మానవ నాగరికత అంటే మనందరం కొన్ని విలువలను పాటించడం జీవితంలో. ఇంకో మనిషిని ఈ మనిషి ఎలా చూస్తున్నది దానికి ఒక విలువ ఉంటుంది. విలువల ద్వారా, ఉన్నతమైన విలువల ద్వారా, మానవీయమైన విలువల ద్వారా మనుషులు ఇంకా మరింత మానవీయంగా మారుతారు. విలువ ఏం చేస్తుందంటే మనిషిని ఎక్కడో చోట నిలబెడుతుంది. అందుకని విలువలకు కట్టుబడి ఉండే మనిషా కాదా అనే ప్రశ్న ఎప్పుడు జరుగుతుంది. విలువలు మనిషిని నిలబెడతాయి. ఆ విలువలు మరింత మన చైతన్యంలో ఎంటర్ అయినప్పుడు సమాజంలో మానవ సంబంధాల్లో చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే మన సంబంధం కొన్ని విలువల ద్వారా ఇంకో మనిషి పట్ల ఎట్లా ప్రవర్తిస్తామన్నది విలువలే నిర్ణయిస్తాయి. కనుక మానవ నాగరికత అభివృద్ధి అంటే విలువల వ్యవస్థీకృతము జరిగి, విలువలు మరింత ఉన్నతీకరణ చెంది అవి మరింత సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దశలో ఆ ఉన్న విలువలను కూడా విధ్వంసం చేయడం అనేది ఎంతో, అది చాలా అనాగరికం. అంటే చరిత్ర ఇక ముందుకు పోకుండా వెనక్కి తీసుకుపోవాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కనుక ఇవాళ ఈ విలువలను విధ్వంసం చేస్తే వీటి స్థానంలో ఏ విలువలు వస్తాయి? ఏ విలువల ద్వారా మనుషులు ఆల్రెడీ న్యూ లిబరలిజానికి విలువలు లేవు, విలువలు వద్దంటున్నది. మనిషి స్వార్థంగానే బ్రతకమంటున్నది.
దాంతో ఇవాళ మన సమాజంలో మన చుట్టూ చూస్తున్నటువంటి హింస ఏదైతుందో, తల్లులు పిల్లలు తల్లు చంపుతున్నారు, పిల్లలు చంపుతున్నారు, భర్త భార్యను చంపుతున్నాడు, భార్య ఇక ఎక్కడ దాకా పోయిందంటే వాడు 17 ముక్కలు భార్యను నరికి ఆమెను వంట చేసి ఆమెను మరిగించి దాని కుక్కలకు పెట్టాడు. ఇది హింస కూడా ఒక స్థాయి ఉంటుంది, దానికి కూడా లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు భార్యను చంపడం అనేది సరే అదొకటి, చంపిన ఉడకబెట్టడమా, ఉడకబెట్టిన దాన్ని కుక్కలకు పెట్టడం అంటే ఏమైంది మనిషి ఏమైపోయాడు అంటే, సమాజం ఒకవేళ ఇలా ఇటువంటి దిశలో పోతుంటే ఎవరిని చంపుతారో ఎప్పుడు ఏం జరుగుతుందో అని జరిగితే మనం గుజరాత్లో చూసాం. పక్కింటి వాళ్ళు విల్కన్ బాగ్ కేసు మనం చూసాం. పక్కింటి వాళ్ళు రేప్ చేస్తే సరే వాళ్ళకి శిక్ష పడితే, వాళ్ళు ఏదోసారి శిక్ష తగ్గిస్తే వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు బొట్టు పెట్టి పిలిచారంటే, అరే రేప్ చేసిన భర్త అంటే భార్యకు ఉండేటువంటి ఆమెకు ఆగ్రహం కానీ లేకపోతే భర్త పట్ల ఉండే ఒక అంచనా ఏముంటుంది అసలు, మరి ఇంత రేప్ చేశాడన్న భర్త, చంపేయండి అనేవాడు, శిక్ష వేయండి అనేవాడు, కానీ వాడు బొట్టు పెట్టి పిలుస్తున్నారంటే మొత్తము మానవ సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. ఈ సంక్షోభంలో పడడం అంటే విలువల విధ్వంసం. న్యూ లిబరలిజానికి ఇటువంటి అనారికి ఉంటే వాడి పనులని వాడి లాభాలు వాడు చేసుకుంటూ ఉంటాడు. కనుక ఇవాళ రాజ్యాంగము అడ్డం వచ్చింది, రాజ్యాంగంలో ఉండే విలువలు అడ్డం వచ్చాయి, రాజ్యాంగంలో ఉండే ఆదర్శాలు అడ్డం వచ్చాయి వాళ్ళకి. కనుక ఒకవైపు భూస్వామ్య భావజాలము రాజ్యాంగాన్ని, అటు న్యూ లిబరలిజం కూడా రాజ్యాంగాన్ని మీరేమైనా చేయం కానీ ఈ రాజ్యాంగం మాకు అడ్డం వస్తున్నది. కనుక రాజ్యాంగం మీద విపరీతమైన దాడి జరుగుతున్నది. ఎందుకంటే ఈ రాజ్యాంగం ఏదైతుందో ఇది కేవలం పాలకులు రాసుకున్న రాజ్యాంగాలు. ప్రజా పోరాటాల నేపథ్యంలో స్వాతంత్ర పోరాటము, భగత్ సింగ్, ఆదివాసీ పోరాటాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఆయన విపరీతమైనటువంటి పోరాటాలు, వాటి నేపథ్యంలో కాబట్టి దీనికి ఒక డెమోక్రటిక్ క్యారెక్టర్ ఉంది రాజ్యాంగానికి. ఈ డెమోక్రటిక్ క్యారెక్టర్ ఉండే రాజ్యాంగం వెనుకనేమో ఇంత చరిత్ర ఉంది. ఈ చరిత్రను కాదని మేము ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అని రాజ్యాంగము అమలు చేసిన రోజు నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ఈ రాజ్యాంగం మనది కాదు, ఇదంతా పాశ్చాత్య రాజ్యాంగము, మన దేశ సంస్కృతి, మన దేశ విలువలు, మన దేశము అని వాళ్ళు మన దేశం నుంచి, మన కల్చర్ నుంచి, మన చరిత్ర నుంచి, వారసత్వం నుంచి రాజ్యాంగం రావాలని అంటున్నారు. ఏం మన వారసత్వం? నాకంటే కాసం బాధ్యత. ఏం వారసత్వం మనది? ఏం నాగరికత మనది? దేంట్లో నుంచి నువ్వు ఇవాళ నీ వారసత్వం ద్వారా రాజ్యాంగాన్ని తీసుకొస్తావు? నీకు సైన్స్లో ఏమన్నా పోరాడిన సైంటిస్ట్ ఉన్నారా? నీ చరిత్రలో నిజంగా అసలు నువ్వు మనిషిని గౌరవించాలని ఎక్కడ ఉందా? నీ చరిత్రలో పుట్టుకతోనే మనుషులు అసమానతలని అన్నావు. దానికి అంత వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి సందర్భంలో నువ్వు మన భారతదేశ సంస్కృతి తర్వాత సాంప్రదాయం మీద మన రాజ్యాంగం ఉండాలి అని మీరు ఏదైతే అంటున్నారో, అసలు ఈ సాంప్రదాయము, ఈ కల్చరు, ఈ రాజ్యం ఇవన్నీ ఏమి, అసలు ఎటువంటి కల్చర్ మనం ఇన్హెరిట్ చేసాం అనే ప్రశ్న ఉంటుంది. కనుక ఇవాళ ఈ విలువలు రావడం అనేదే మన సమాజం కాస్త ముందుకు పోయినట్టు. ఈ ముందుకు పోతున్న దాన్ని ఏ సమాజంలో కొంచెం అక్కడ ఆగొచ్చు కొంతసేపు, కానీ వెనక్కి పోవాలి అనేటువంటి ఏదైతుందో అది ఫ్యాసిజం. ఒక సమాజంలో ఉండే విలువలను విధ్వంసం చేసి సమాజాన్ని వెనక్కి నెట్టాలి అనేటువంటిది ఫ్యాసిజం. ఈ ఫ్యాసిస్ట్ భావజాలం ఏదైతుందో దాని మొత్తం రూట్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. గోల్వాల్కర్, సావర్కర్, వీళ్ళందరూ రాసిన హెగ్డేవార్ వాళ్ళ రచన కదండి. ఆ రచనలు చదివితే మీరు అసలు ఆశ్చర్యపోతారు, ఇట్లా రాయొచ్చునా పుస్తకాలని. అంటే వాళ్ళు రాశారు 1920s, 30s. కాసం చెప్పాడు కదా, ముంజే అనేట అతను ముసలోని కలిశాడు. వాళ్ళ కిల్లర్ గ్యాంగ్స్ తయారు చేస్తున్నారు మనుషులు ఎట్లా చంపాలని. ఆ కిల్లర్ గ్యాంగ్ ట్రైనింగ్ క్యాంప్స్ పోయాడు ఆయన ముంజే. పోయి అవన్నీ చూసి ముస్లిం కలిసి ఎట్లా ఉన్నాయంటే చాలా బాగుంది, మేము కూడా మా దేశంలో ఇట్లే చేద్దాం అనుకున్నాం అని చెప్పాడు ఆయన ముంజే. రాశాడు కూడా. అంటే ఈ భావజాలము 1920, 30 ఫ్యాసిజం పెరుగుతున్న దశలో ఆ ఫ్యాసిజం చేత ప్రభావితమైనటువంటి ఒక సంస్థ, ఒక రాజకీయ వ్యవస్థ ఇవాళ మనకు
తెలుసో తెలియకనో మనకు మొత్తంగా అర్థం చేసుకోనో కాదో కానీ అది చాలా బలమైనటువంటి ఒక శక్తిగా ఎదిగింది. ఆ బలమైన శక్తిగా ఎదిగింది. అది రాజ్యాధికారాన్ని కూడా చాలా వరకు ఆక్రమించుకున్నది. ఆ రాజ్యాధికారాన్ని ఆక్రమించుకొని తమ భావజాలం ఏదైతే మనిషికి, మానవీయ విలువలకి, మానవ సంబంధాలకి, మానవత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక భావజాలం. ఫాసిజం అంటే ఇప్పుడు అది ఒక సినిమా ఏదో నడుస్తున్నది, నేను చూడలేదని చాలామంది చెప్తున్నారు. వాడు 1000 మందిని చంపుతాడు, ఇంటికి వచ్చి హాయిగా డ్రింక్ తీసుకొని పిల్లలతో మాట్లాడు. ఏమి చంపినా ఇది వాడికి ఇక్కడ లోపల కాన్షియన్స్లో అయ్యో ఇంతమంది చంపినా అని కూడా అనిపించదు. అంత డీహ్యూమనైజ్ చేస్తారు మనిషిని, అంత అమానవీయంగా మారుస్తుంది ఫ్యాసిజం. కనుక మన ఇవాళ ఆందోళన అంతా ఏమిటంటే ఈ విలువల్ని కాపాడుకోవడం ఎట్లా, ఈ విలువల్ని మానవీకరించడం ఎట్లా, దీన్ని ఉన్నతీకరించడం ఎట్లా, మరింత మానవీయ సమాజాన్ని నిర్మించడం ఎట్లా, మనుషుల మధ్య ఈ సమానత్వం అనేది, సామాజిక న్యాయం అనేది, స్వేచ్ఛ అనేది, సౌభ్రాతృత్వం అనేది, ఈ సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో ఈ విలువలను కాపాడుతూ నాగరికత ముందుకు పోవాలి. కానీ ఈ విలువలే విధ్వంసం అయితే రేపు భారత సమాజంలో మనం ఎట్లా జీవించబోతున్నాం, ఈ సమాజం ఏం కాబోతున్నది, భవిష్యత్ తరాలు ఎలాంటి అంటే వాళ్ళు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఆందోళన మనకు ఉంటుంది. అందుకనే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటే పార్టీ మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటే పార్ట్ 3 కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ప్రాథమిక హక్కు. తర్వాత న్యాయాన్ని ఎట్లా కాపాడే పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాంట్లో స్పష్టంగా అన్ని రకాల అసమానతగా ఉన్నారు. వారి సంపద కేంద్రీకృతం కావద్దు, రాజ్యాంగం రాస్తుంది. సంపద కేంద్రీకృతం కావద్దని మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి శక్తులు కొందరి చేతిలో కాకుండా చాలా స్పష్టంగా ఆర్టికల్ 39లో రాస్తుంది. ఉత్పత్తి శక్తులు కొందరి చేతిలో మొనోపలైజ్ కాకుండా ఈ దేశంలో ఉండేటువంటి సంపద కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికిరావాలి. కానీ యూ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్, సర్వ ప్రయోజనానికి అది హానికరంగా మారకూడదు అని రాజ్యాంగంలో రాస్తుంది. అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ మొత్తము ఈ ఫిలాసఫీ ఏదైతుందో ఆ ఫిలాసఫీని మొత్తంగా ధ్వంసం చేసి మనుషులు అసమానంగానే ఉంటారు, కొందరికే తెలివి ఉంటుంది, తర్వాత అందరికీ స్వేచ్ఛ ఎందుకు, ఏం చేస్తారు స్వేచ్ఛ తీసుకొని అని వాళ్ళ ఆలోచన ఏంటంటే బతకాలే మనిషి పుట్టిన అట్లా పడి ఉండు, నేను ఒక నిజమైన మనిషిగా, సంపూర్ణ మనిషిగా, అర్థవంతమైన మనిషిగా, జీవితాన్ని ఆనందంగా అనే బ్రతుకుతాను నువ్వు అనుకోవడానికి వీలు లేదు. జీవోత్సవంగా బతికే బతుకు, భయపడుతూ బతుకు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దశ. అందుకని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాసిం చెప్పినట్లు నేను 2009లో ఒక ఆర్టికల్ రాశాను ఎకనామిక్ పొలిటికల్ వీక్లో. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అంటే దాని టైటిల్ ఏంటంటే తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ అన్ఫోల్డింగ్ పొలిటికల్ కల్చర్. ఏమి పొలిటికల్ కల్చర్ ఇవాల్వ్ అయింది దాంట్లో నేను రాసింది ఏంటంటే ఒక డెమోక్రటిక్ కల్చర్ కొరకని స్ట్రగుల్ నడుస్తున్నది, ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కొరకు ఒక స్ట్రగుల్ నడుస్తున్నది. ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్, ఆ పొలిటికల్ మ్యానిపులేషన్స్ ఒకవైపు, ప్రజాస్వామ్య విలువలు పోరాటాలు ఒకవైపు, ఈ రెండు కూడా ఈ ఉద్యమంలో 2 పాయలుగా నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమము అంతిమంగా ఏ పాయ చేత ప్రభావితం అవుతుంది అనేది ఇంకా పొలిటికల్ కల్చర్లో మనం తేల్చలేదు. ఇంకప్పటి తెలంగాణ వస్తుందని లేదు 2009 వరకు. ఇంకా కనుక ఏది ప్రభావితం చేస్తుంది అనే మ్యానిపులేటివ్ పొలిటికల్ కల్చర్ మే ఓవర్టేక్ డెమోక్రటిక్ కల్చర్ అని కూడా అబ్జర్వేషన్ చేశాను. రెండవది నాకే ఆశ్చర్యంగా, నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాశాను అది, కానీ నాకే ఆశ్చర్యంగా ఇవాళ మన్మోహన్ సింగ్, చిదంబరం వీళ్ళందరూ పనికిరారు, వీళ్ళ రోల్ అయిపోయింది. కనుకనే ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడి, కార్పొరేట్ పెట్టుబడి మోడీ కొరకని ఎదురు చూస్తున్నది అని రాసి, నరేంద్ర మోడీ కొరకని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండు జరిగిన తర్వాత ఇక మనకు అది స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళకు కావాల్సింది ఒక నిర్దాక్షిణ్యంగా పరిపాలించే పాలకుడు. ఆ మన్మోహన్ సింగ్ ఆయన ఒక 5
తర్వాత ఇదో సోనియా గాంధీ, ఆమె నేషనల్ అడ్వైజరీ కమిటీ, పక్కకు హర్ష్ మందరు, తర్వాత అరుణా రాయ్, సక్సేనా, వీళ్ళందరినీ పెట్టుకొని ఆమె ఏదో తాము తోచి కొంచెం కాకుండా కొన్ని ఏమైనా చేద్దామని అనుకున్నారు. కానీ వీళ్ళకి అది కూడా లేదు. కానీ మీడియా మొత్తంగా క్యాప్చర్ చేశారు. ఇక ఇంగ్లీష్ ఛానల్స్ అయితే చూడడానికి వీల్లేదు. అవి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసి చూసి ఒకే వ్యక్తిని, ఆ పార్టీ ఇంత పెద్ద పార్టీ కదా, ఒకే వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడం ఏదైతుందో అటు మీడియా ఇటు సంస్థలన్నీ బలహీనపడ్డాయి. తర్వాత విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. వీటన్నిటికీ తట్టుకొని మనము ఇవాళ ఈ ఉన్న పరిస్థితిలో ఏ విధానాన్ని కాపాడుకోగలము అనేటువంటి ఒక పోరాటం చాలా అవసరం. అందుకనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని మనం ఎందుకంటే రాజ్యాంగంలో ఉండే విలువల్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక సమున్నతమైన కొన్ని విలువలు ఏవైతున్నాయో ఆ విలువల్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే కాస్త ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడు, మీరు విస్తరించాలి ప్రజాస్వామ్యం, ఇది ఇంకా పెరగాలి, దీని పరిధి పెరగాలి అనేటువంటి అవగాహన ఉన్న వాళ్ళందరం కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అట్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కూడా ఈ నినాదాన్ని తీసుకొని ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళు డెమోక్రటిక్ తెలంగాణ కావాలి మొదలు పోరాటం చేస్తున్నారు. చివరిగా నాకు ఆశ్చర్యం ఏంటి, నా మీద ఊపా చట్టం పెట్టినప్పుడు నాకు పౌర హక్కులో పనిచేసిన పెట్టలేదు, ఇది తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని రాశారు నాకు అగేన్స్ట్. మనం నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్లో అంతలో అభివృద్ధి నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని పెట్టారు. కనుక ఆ విధంగా మీరు నాకు ఊపా చట్టం పెట్టడానికి మీరు మొత్తంగా కారణమయ్యారు. కానీ మీరు మాట్లాడవలసిన వాళ్ళు కూడా తెలంగాణ ఒకసారి డీజీఎం గారు చెప్తాడు, ఈ తెలంగాణ ఫ్రంట్ టాప్లో ఉంది, అసలు ఫ్రంట్ ఆర్గనైజేషన్స్తో కొంచెం పేరన్నా మార్చుకోండి వాళ్ళు అని చెప్పాడు. కొంచెం పేరన్నా మార్చుకోమని చెప్పాడు వాళ్ళు. అంటే నేను చెప్పింది ఆ ఫ్రంటే, కానీ నేనే అసలు రాజ్యం దృష్టిలో చాలా సీరియస్ ఆర్గనైజేషన్గా ఉంది. కానీ సీరియస్ ఆర్గనైజేషన్ ఎందుకంటే కాసిం చెప్పిన చరిత్ర ఏదైతుందో దానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ వాళ్ళు అసలు పెట్టారు. వాళ్ళని అభినందిస్తూ మనందరం కూడా మన స్థాయిలో మనం ఏ మాత్రం ఆ పరిమితిలో మనం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను